అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంతోషం. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నడిపించడంలో భాగంగా మన పంచాయతీరాజ్ శాఖ అంటే నా శాఖ ద్వారా రాష్ట్రంలో పనుల జాతర అని 22వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఈరోజు 3వ రోజు మరి పెద్ద ఎత్తున గ్రామాలలో గ్రామ పంచాయతీ పనులు, అంగన్వాడీ సెంటర్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, అదేవిధంగా పామ్ పండ్స్, తర్వాత కోళ్ళ షెడ్స్, మేకల షెడ్స్, పశువుల షెడ్స్, పర్సనల్గా కూడా వాళ్ళు ఎవరైనా చేసుకుంటా అంటే వాళ్ళకే డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మరి సోదరుడు ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఒక ఆడబిడ్డలాగా ఫస్ట్ నన్ను ఆహ్వానిస్తా, మన వంశీకృష్ణన్న ఎప్పుడు కూడా ఆహ్వానిస్తాడు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. డిపిఓ గారు, అదేవిధంగా డిఆర్డిఏ పీడీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మరి గ్రంథాలయ చైర్పర్సన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర సింగిల్ విండో డైరెక్టర్లు, చైర్మన్లు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓలు, అన్నలు, తమ్ముళ్ళకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క పనుల జాతరలో భాగంగా దాదాపుగా గ్రామాలలో గ్రామ పంచాయతీలు బిల్డింగ్ లెక్క ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే వాటికి శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే వంశీకృష్ణ కూడా చెప్పడం జరిగింది. ఒకే మండలంలో 9 గ్రామ పంచాయతీలు కూడా ఈసారి మన ద్వారా ఇవ్వడం జరిగింది. పిల్లలకు కూడా అంగన్వాడీ స్కూళ్ళల్లో బిల్డింగ్స్ లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా అంగన్వాడీ సెంటర్స్ ఇస్తూ ఉన్నాం. సీసీ రోడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది, సైడ్ డ్రైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా చెక్ డ్యాములు లేదా ఊరు బందెమ్మటి అట్లాంటివి కూడా ఈ పనులలో చేసుకోవచ్చు. మరి ఈరోజు ముఖ్యంగా మా మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. మొన్ననే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని మన వంశీకృష్ణ చేయడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో వడ్డీ లేకుండా మహిళలకు లోన్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ బయటికి ఎక్కడికన్నా పోతే మరి వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఇవాళ మగవాళ్ళకు బ్యాంకుల కాడ డబ్బులు పుడతలేవు, కానీ మహిళా సంఘం పోతే మాత్రం ఇస్తారా లేదా? మహిళా సంఘాలకు మాత్రం ఇస్తారు. ఎందుకంటే మహిళా సంఘాల వాళ్ళు మళ్ళీ అంత జాగ్రత్తగా కడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు మన గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేదు ఇయ్యండి అని బ్యాంకర్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ బ్యాంకులకు మరి మళ్ళీ మీరు కట్టుకున్న తర్వాత ఆ బ్యాంకు ఏదైతే వడ్డీ డబ్బులు ఉన్నాయో మొన్న కూడా కొన్ని ఇక్కడ ఎన్ని పడ్డాయో 6 కోట్లు మన ఏరియాకు ఎన్ని పడ్డాయి, మీ వడ్డీ డబ్బులు కూడా మొన్న ఇవ్వడం జరిగింది. అప్పుడే ఇందిరా మహిళా శక్తి అని మనము సంబరాలు కూడా చేసుకున్నాం. ఇప్పుడు పనుల జాతర అని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,1500 వర్కులను మనం చేస్తాను. 2,200 కోట్ల మరి 2,200 కోట్ల రూపాయలతోటి 2,200 కోట్ల రూపాయలతోటి 1,1500 పనులను రాష్ట్రంలో ఈసారి మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలి. అధికారులు కూడా మా పంచాయతీరాజ్ కానీ, అదేవిధంగా డిఆర్డిఓ కానీ, అదేవిధంగా ఇతర మరి అడిషనల్ కలెక్టర్స్ ఇవన్నీ గ్రౌండింగ్ చేసి గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం. గతంలో వడ్డీ లేని రుణాలు రాలే, పావుల వడ్డీ అని చెప్పారు. వాళ్ళు పావుల వడ్డీ కూడా ఇయ్యలే, ఎగ్గొట్టిపోయినరు. 3,500 కోట్లు మహిళలే పెండింగ్ పెట్టిపోయారు. కానీ మన ప్రభుత్వం మీ వడ్డీని మొన్ననే మరి 17,80,00,000 రూపాయలను రిలీజ్ చేసినాం. బ్యాంకులలో మీకు బ్యాంకు లింకేజీలు కూడా లోన్స్ కూడా ఇప్పిస్తున్నాం. 5 లక్షలతోటి ఇల్లులు కూడా ఇస్తున్నాం. ఇక్కడ మరి మీ పరిస్థితి నేను దాదాపుగా చాలా సంవత్సరాలను చూసి మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ అయినప్పుడు మరి అన్న నాకు చెప్పడం జరిగింది. తర్వాత అటు ఆదిలాబాద్లో నేను ఇన్ఛార్జిగా ఉన్నా. మా ఏరియాలన్నీ కూడా పాపం ఇల్లు లేకుంటున్నాయి. ప్రత్యేకంగా ఇలాంటి చెంచులకు, కొలాంలు, మరి పర్దానని ఇట్లా చిన్న ఎస్టీలలో కూడా ఇంకా బాగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు అందరికీ ఇల్లులు అంటే ముఖ్యమంత్రి గారు సాచురేషన్ పద్ధతిలో అందరు ఎన్ని ఇల్లు ఉన్నాయో వాళ్ళకు చెంచులకు ఇక్కడ అందరికి ఇచ్చారు. సేమ్ టైంలో జనరల్గా కూడా మళ్ళీ 3,500 ఇచ్చారు. ఇక్కడ అదనంగా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరు రానటువంటి వాళ్ళు బాధపడకండి. మన గవర్నమెంట్ ఎప్పుడు ఉంటే అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి. ఆనాడు కూడా వైఎస్ఆర్ గారు పెద్ద ఎత్తున ఇల్లులు ఇచ్చిండు. ఆనాడు కూడా రైతులకు ఫ్రీ కరెంట్ అనేది తీసుకొచ్చారు. మన ప్రభుత్వమే ఆనాడు ఫ్రీ కరెంట్ తెచ్చింది. ఈరోజు 200 యూనిట్ల వరకు ఇళ్లలో కూడా ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం. సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఎవరు మన కోసం చేస్తారు, ఎవరు పట్టించుకోలేదని.
కాబట్టి పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, మరి నల్లమల్ల బిడ్డ మీ రేవంత్ రెడ్డి గారు మా సోదరుడు మనకు మహిళలకు ఇంకా బాగా చేయాలని, అందరినీ మహిళా సంఘంలో చేర్పించాలని నాకు ఆ బాధ్యత, నాకు ఆ శాఖ ఇవ్వడం జరిగింది. అంతకుముందు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు మహిళా సంఘంలో సభ్యత్వం లేదు, 15 ఏళ్ళు దాటకుండా సభ్యత్వం లేదు. ఇప్పుడు 15 ఏళ్ళ అమ్మాయి నుంచి 60 ఏళ్ళు దాటిన వాళ్ళని కూడా మహిళా సంఘంలో చేర్పించుకోండి. మహిళా సంఘాలకు సోలార్ లైట్లు ఇస్తాను, మీరు కరెంటు ఉత్పత్తి చేసి మీరే అమ్ముకోవచ్చు. ఎక్కడన్నా ఇట్లా పుట్టల్లాగా ఉన్నా కూడా ఆ చైన్ల కాడ పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం. ఇట్లా మీరు చేసుకోండి. మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండి చనిపోతే మనము ఎవరం ఎప్పుడేమైతే తెలియదు. సడన్గా పోతుంటే యాక్సిడెంట్ అయింది, లేదా వాగు దాటుదామని పోతే వాగులో పడి చనిపోయారు, లేదా పాము గుట్టి చనిపోయింది, ఇట్లా ప్రమాదం. మరి ఏం చేయాలి పాపం అని మళ్ళీ సభ్యురాలు కాబట్టి ఆ కుటుంబానికి 10 లక్షలు ఇస్తున్నాం. మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండి యాక్సిడెంట్ అయ్యి కానీ, పాము గుట్టి కానీ, కరెంటు షాక్ కానీ, ఏదో ఒక ప్రమాదం మనము ఆత్మహత్య చేసుకుని మందు దాగి, పురుగుల మందు దాగి ఇట్లాంటివి చేసుకొని చచ్చిపోతే లేదు. ఎందుకంటే ఇట్లా చచ్చిపోవద్దని మనం పోతుంటే ఏదో అనుకోకుండా అయింది, మన చేతులు లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకు మొన్న కూడా ఇక్కడ 2 చనిపోయారు. ఇక్కడ ఒక్కొక్కరికి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చారు. అట్లానే ప్రమాద బీమా కూడా ఉంది, లోన్ బీమా అయితే మీరు లోన్ తీసుకున్నారు, సరే జ్వరం వచ్చో ఏదో చనిపోయింది. మరి చనిపోయి వాళ్ళ కుటుంబమే బాధలో ఉంటుంది. మరి డబ్బులు కట్టమని వాళ్ళని వేధించడం కరెక్ట్ కాదు కదా. అందుకనే ఒక అన్నలాగా తమ్ముళ్లాగా ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి గారు మా అక్కలకు తీసుకున్న లోన్లలో 2 లక్షలు మాఫీ చేయండి అని చెప్పడం జరిగింది. మీరు తీసుకునే లోన్లో ఆ ఇంట్లో ఎవరైనా అక్క చనిపోయి ఉంటే ఆ సభ్యురాలు ఆ కుటుంబమే బాధలో ఉంటుంది, దుఃఖంలో ఉంటుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని 2 లక్షల వరకు మాఫీ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మన సంఘాలలో ఉండడం మూలంగా చాలా లాభాలు ఉన్నాయి. ఇవాళ ఇల్లు వచ్చింది, ఇల్లు కట్టుకుందామంటే మనకు బేస్మెంట్లు వేపినాకనే మన ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ముందుగా ఇస్తే వెడిపోతే ఏమో తెలియదు, మీరు కడతారా కట్టారో తెలియదు. సరే కట్టిన వెంటనే ఇస్తున్నారు. మరి కట్టుకోవడానికి ఎట్లా? నువ్వు మహిళా సంఘంలో సభ్యురాలు అయితే నీకు సంఘం నుంచే అప్పు ఇప్పించి కలెక్టర్ గారు, మరి ఇక్కడ డిఆర్డిఓ గారు అందరూ ఇందిరమ్మ ఇల్లులు కట్టుకోవడానికి కూడా మనం అప్పులు ఇప్పిస్తూ ఉన్నాం. ఏది మహిళా సంఘాల నుంచి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. అట్లా ఏదైనా ఆపత వస్తే మనకు సంఘంలో సభ్యులమైతే అరే నాకు ఇంతమంది కుటుంబం లాగా, ఏ కుటుంబం ఒక్కొక్కసారి రాదు, కన్న కొడుకులే పట్టించుకుంటలేరు, వదిలేసిపోతున్నారు. నిన్న ఎవరిదో స్టోరీ వచ్చింది, 80 కోట్ల ఆస్తుందట ముసలాయనకు, కనీసం ఎక్కడో అమెరికాలో ఎక్కడో పోయారు. అంత పెంచి పెద్ద చేసిరు, ఆయన చచ్చిపోతే చూడడానికి కూడా ఎవరు రాలే, ఊరోళ్ళు పడేసారు. అంటే అట్లా ఉన్నది, మారుతుంది సమాజం. కాబట్టి మహిళా సంఘంలో మనము ఒక్కలం ఉన్నా మన ఇంట్లో 10 మంది మనకి ఇక్కడ సభ్యురాలు ఉంటారు, వివో గ్రూప్లో 100 మంది ఉంటారు. మనకు ఒక భరోసా, మనం ఆయన చెప్పుకోవడానికి, కష్టము కన్నీళ్లు తుడవడానికి ఒక అక్క చెల్లెల్లాగా ఈ సంఘాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో కూడా తొందరలోనే మహిళా సంఘాల కోసం చీరలు కూడా సిరిసిల్లలో సీఎం గారు తయారు చేయిస్తూ ఉన్నారు. అవి తొందరలోనే పంచుతాం. అట్లా ఒక్కొక్క బెనిఫిట్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఉపయోగించుకోండి. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించండి, అండగా ఉండండి. మీ కష్టాలు తీర్చే బాధ్యత మాది. అందుకనే ఇప్పుడు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా పిల్లలు కూడా హాస్టల్లో చదివే పిల్లలకు గతంలో చాలా తక్కువ ఉండేది భోజన ఖర్చులకు గవర్నమెంట్ ఇచ్చేది. మరి వాళ్ళ వస్తువులు దువ్వెన కానీ, సబ్బులకు కానీ, మరి ఇతరత్ర వస్తువులకు మరి పెద్ద ఎత్తున రేట్లు పెంచడం, అంటే ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది. అట్లా ఫుడ్ మెస్ ఛార్జీలు పెంచడము, మరి కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా మన ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, సెలవు తీసుకుంటాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.